జీవహింసతో కూడుకున్న ఆరాధన ఆరాధన కాదు, తామసీక ఆరాధన. భగవానుడు చెప్తున్నాడు తామసీక ఆరాధన. కాబట్టి మనము సాత్విక ఆరాధన మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవహింసతో కూడుకున్న ఆరాధన చెయ్యరాదు. అది బాధేస్తుందట భగవంతుడికి. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అండి, ఈ కాలంలో ఇవన్నీ పెరిగిపోయాయి చాలా. ఎందుకు అనంటే ఒక కనెక్షన్ లేదు, శాస్త్రంతో కనెక్షన్ లేకపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవానుడు పూర్తి క్లారిటీ ఇస్తున్నారండి. జీవహింస పనికిరాదు, చెయ్యవలసిన అవసరం లేదు. భగవంతుడికి ప్రేమతో భగవానుడు అడిగింది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తితో. భక్తితో భగవానుడికి ప్రేమతో మనము సాత్వికమైన సమర్పణలు చేస్తే అది ఎవ్వరైనా సరే ఆనందపడతారు. కాబట్టి చాలా ముఖ్యమండి, మనం ఎక్కడ ఆరాధనలో జీవహింస ప్రయోగం చేయవలసిన అవసరం లేనే లేదన్నమాట. సరే, ఇది సాత్విక ఆరాధన, రాజసీక ఆరాధన, తామసీక ఆరాధన, శుద్ధ సాత్విక ఆరాధన. ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. దాని తర్వాత భగవానుడు ఏమన్నాడండి, ఇటు ఆహారంలో కూడా ఉందట, దానములో కూడా ఉందట, తపస్సులో కూడా ఉందట, యజ్ఞములో కూడా ఉందట అని చెప్తూ ఆహారంలో సత్వరజస్తమో గుణములేమిటి అని చెప్పటం ప్రారంభం చేస్తున్నారండి. ఒకసారి 8వ శ్లోకం చదువుతాం. 8వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రము చేస్తాయి. అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి. ఎంత చక్కగా చెప్తున్నాడండి స్వామి. ఆహారం గురించి స్వామి మాట్లాడటం ప్రారంభం చేశారు. సాత్వికమైన ఆహారం గురించి చెప్తున్నారు. ఇవి ఆయుష్ని పెంచుతాయట, జీవనముకు పవిత్రతనిస్తుందటండి ఆహారం. మనం కేటగిరీస్ చూద్దాం. ఫస్ట్ శుద్ధ సాత్వికం, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం సాత్వికమైన ఆహారం గురించి చర్చ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాత్వికమైన ఆహారం ఎలాంటిదట అంటే ఆయుష్ని పెంచుతుందట. మీకు మా దగ్గర ఒక బుక్ ఉండేదండి, దాంట్లో గ్రీన్ జోన్స్ అంటారు. ప్రపంచంలో అన్నిటికంటే ఏ ప్రదేశంలో 100 సంవత్సరాలకి పైగా బ్రతికిన మనుషుల అత్యధిక శాతంలో ఉన్నారు అనే విషయాలు, వాళ్ళు ఏమి తినేవారు అనే విషయాలని ఒక పుస్తకంలో పొందుపరిచారనమాట. మా శిక్షా గురువులు మాకు ఆ పుస్తకం ఇచ్చారు. అయితే మేము వాటిని అధ్యయనం చేశాం. అందులో ఒక విషయం తెలుసునండి, వారు చెప్పిన విషయం ఒకటే ఒక కామన్ విషయం. ఏంటో తెలుసునండి, ప్రకృతి నుంచి ప్రకృతి సిద్ధంగా ఆహారాన్ని స్వీకరించడం, అవే లక్షణములు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడండి. కొంతమంది ఈ రోజులలో చెప్తున్నారండి, ఆహారానికి దైవత్వానికి సంబంధం లేదు, ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు, ఏదైనా తినచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, పూజ చెయ్యొచ్చు అని చెప్తూ ఉన్నారు కదండి. వారు భగవద్గీత చదవనట్టే అండి. వారికి ధర్మానికి ABCD అంటే అండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, కృష్ణుడు ఎంత క్లియర్గా ఆహారం గురించి మొత్తం చెప్తూ వస్తున్నాడండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా మంచి విషయాలు భగవానుడు ఉపదేశం చేయబోతున్నాడండి. సాత్వికమైన ఆహారమే ఆయుష్ని పెంచుతుందట. ఈరోజు మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి, ఆయుష్ని పెంచేవేంటి అంటే శాకాహారము. మనుషుడు ఈజ్ మేడ్ టు ఈట్ వెజిటేరియన్ ఫుడ్. దాని తర్వాత మీరు చూడండి, జీవనం పవిత్రత ఎక్కడుంటుందండి? ఎక్కడైతే హింస లేదో అక్కడే పవిత్రమైన వాతావరణం ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి పవిత్రంగా ఉంటుందట ఆహారం. బలమునిస్తుందట అండి, స్ట్రెంగ్త్ని పెంచుతుందట,
ఆరోగ్యాన్ని ఇస్తుందట, సుఖమునిస్తుందట, సంతృప్తిని చేస్తుందట. ఇప్పుడు చూడండి మనకి ఆహారం ఎలా చూస్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆపిల్ ఉందనుకోండి, స్వామికి నివేదన చేసిన ఆపిల్. ఈ ఆపిల్ చూడంగానే ఏమనిపిస్తుందండి? తినాలనిపిస్తుంది. అవునా కదా అండి? ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్ చిన్నపిల్లల ముందు పెట్టండి, ఒక ఆపిల్ని చూసారనుకోండి, న్యాచురల్గా పిల్లవాడు తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఎందుకు అంటే తినే వస్తువు కాబట్టి, ఇది న్యాచురల్గా మనిషికి అట్రాక్టివ్గా కాబట్టి. కానీ మీరు చూడండి, ఒక మేకనో ఒక కోడి ఉందనుకోండి, చిన్నపిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళి దాన్ని నోట్లో పెట్టుకుంటాడా అండి? న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటండి మనిషిది? ఏదైనా ఈ పండు లేదా ఒక కాయ ఇలాంటివి చూసారనుకోండి, న్యాచురల్గా మనకు తినాలనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? దాని తర్వాత మీరు చూడండి, చూసినప్పుడు వీటిని చాలా ఆనందం వేస్తుంది, నేత్రములకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే మీరు చూడండి, ఒక దగ్గర కోసేసిన మాంసము శవాలు పెట్టేశారనుకోండి, చూడడానికి భయం వేస్తుందండి. చాలా మంది ఏమంటారో తెలుసా అండి? చూడలేమండి, అది చంపేశాక తీసుకొని రండి, వండేశాక తీసుకొని రండి, అప్పుడు తినేస్తామంటారండి కొంతమంది. ఎందుకంటే దాన్ని చూడలేము, మనిషి ఎప్పుడు కూడా చూడలేడండి హింసని. దాని తర్వాత ఇంకొక వాసన. ఇప్పుడు చూడండి, ఆపిల్కి ఒక వాసన ఉంది, మ్యాంగో అసలు కొనే ముందే ఆ బండిపైకి వెళ్ళి ఇలా అంటుంటారండి. ఎంత మంచి వాసన వస్తుందండి అసలు ఆపిల్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, అసలు ఎంత మంచి వాసన వాటి లోపల ఉంటాయి. కానీ మీరు చూడండి, ఒక మాంసాహారాన్ని, ఒక చంపిన ప్రాణి దగ్గర ఆ వాసన అంటూ ఉంటుందా అండి? వాంతికి వచ్చేస్తుంది. అందుకే డెడ్ బాడీ దగ్గరికి, శవాల దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే అది డీకంపోజ్ అయిపోతూనే ఉంటుంది, వాసన వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ముట్టుకోవటం, మనం చూడండి మ్యాంగోని ముట్టుకోవటం అసలు ఎంత బాగుంది, అసలు నిగనిగలాడిపోతుంది, దీన్ని తినాలనిపిస్తుంది అని అంటాం మనం చేతికి పట్టుకుంటే. కానీ మనం ఏదైనా డెడ్ బాడీని పట్టుకోగలుగుతామండి? మాంసాన్ని చేతితో ముట్టుకోగలుగుతారండి? అసలు అవి చేయలేమండి. ఎందుకు అంటే అది న్యాచురల్ కాదు ఒక మనిషికి. ఇట్స్ నాట్ న్యాచురల్ ఫర్ సంబడి టు డూ దట్. అందుకే ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడు అంటే, సాత్వికమైన ఆహారం, మంచి ఆహారం. ఇంకో విషయం ఏం చెప్తున్నారు, మీకు ఒక విషయం చెప్తానండి. మనం తినే దాంట్లో 25% మనల్ని కాపాడుతుందట, 75% డాక్టర్ని కాపాడుతుందట మనం కరెక్ట్గా తినకపోతే. కాబట్టి మంచి ఆహారాన్ని, ఎలాంటి ఆహారం? మంచి పౌష్టికమైన ఆహారాన్ని. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ రోజులలో ఆన్లైన్ ఆర్డర్ల యాప్లు ఇవన్నీ పెట్టుకొని మనిషికి ఒక